ఇంత టాలెంట్ ఉండి ప్రజల్లో ఆదరణ ఉండి ప్లస్ కంటిన్యూస్ ట్రాక్ రికార్డ్ ఉండి కూడా మిమ్మల్ని ఒక్కరిని అట్లా సబ్జెక్ట్ చేస్తుంటారు, ఎస్పెషల్లీ ఆన్ ట్విట్టర్ అండ్ సోషల్ మీడియా. మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? బికాస్ యువర్ నాకు నవ్వు వస్తుందండి, సింపుల్. జస్ట్ లైక్ సి, ఇది నిజం. ఇక్కడ 100 మంది కూర్చొని ఇది అబద్ధం అంటారు. ఇది అబద్ధం. ఇక్కడ 100 మంది కూర్చొని ఇది నిజం అంటారు. రైట్. కానీ ఇదే కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు. దట్స్ అ బేసిక్ సింపుల్ ఎగ్జాంపుల్. ట్రేడ్, థియేటర్, రెవెన్యూ, దీన్ని ఎవరు మోసం చేయలేరు. నువ్వు ఇక్కడ ఎన్ని అబద్ధాలు ఆడినా ఇక్కడ నిజం నిజంగానే ఉంటుంది. ఇక్కడ ఎన్ని అబద్ధాలు చెప్పినా అక్కడ నిజం నిజంలాగా. ఎట్లా నేను అంటుంది, బయట మార్కెట్లో జరిగేదే నిజం. సో ఇక్కడ జరిగేదంతా గేమ్ అంతా. ఇట్స్ లైక్ బ్లఫ్ గేమ్ నడుస్తుంటుంది ఇక్కడ. ఎందెందో మాట్లాడుతుంటారు, ఏవేవో డిస్కషన్ పెడుతుంటారు, ఇది కదా సినిమా అంటారు, ఇది కదా. ఐ డోంట్ సీ, మనం తీస్తున్న సినిమా టార్గెటెడ్ ఆడియన్స్కి రీచ్ అయ్యి ఆ సినిమాని ఇంత హ్యూమంగస్గా, ఇంత అద్భుతంగా సినిమా టు సినిమా వాళ్ళు రిసీవ్ చేసుకొని దాన్ని అంత అగ్రస్థానంలో కూర్చోబెట్టాక దాన్ని మనం స్టిల్ దర్ ఇస్ ఎ జడ్జిమెంటల్ ఉన్నప్పుడు తప్పెవరదండి. సో ఐ డోంట్ గో ఇన్ టు దట్ స్పేస్. నేను ప్రతిసారి నేను ఏంటంటే ఎన్ని సినిమాలు తీశాను, ఇది నా 9th ఫిలిం. స్టిల్ నేను ఆన్సరబుల్ ఎవరికి? నా ఆడియన్స్కి. బట్ ప్రతిసారి నా ఆడియన్స్ నన్ను అద్భుతంగా ట్రీట్ చేస్తాను. నన్ను తీసుకెళ్ళి హ్యాపీగా వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెడుతున్నారు. కానీ ఈ చాలా చిన్న ప్రపంచంలో ఇక్కడ కూర్చొని ఇక్కడ జరిగే వాటి గురించి మనం చర్చించుకోవాల్సి వచ్చినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది బికాస్ ఆఫ్ దేర్ ఓవర్ ఎంతూజియాజం ఆన్ మీ. బట్ ఐ నెవర్ కంప్లైంట్, ఐ నెవర్ రియాక్టెడ్, ఐ నెవర్ క్వశ్చన్డ్. ఎందుకంటే దానివల్ల ఎటువంటి మార్పు రాదు, ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. సో బట్ ప్రతిసారి వచ్చినప్పుడు నేను అడ్రస్ చేయాలనుకున్నది నా ఆడియన్స్కి. నేను దీని గురించి చెప్పిన ఏదో సింపథైజ్ గేమ్ ఆడుతున్న ఫీలింగ్ వస్తే ఒక భయం ఉంటుంది మళ్ళీ. అరే నేను డిమోటివేట్ అవుతున్నాను, లేకపోతే హ్యూమిలేట్ అవుతున్నాను, ఇవన్నీ నేను నా పర్సనల్ ఎమోషన్స్ నాలోనే ఉంచుకోవాలి. ఐ డోంట్ వాంట్ టు గో అండ్ టెల్ టు మై ఆడియన్స్ బికాస్ దట్స్ రిజంబుల్స్ లైక్ ఏదో నా సింపతి గేమ్ ఆడుతున్న ఫీలింగ్ వస్తుంది. నాకు అది కూడా ఇష్టం లేదు బికాస్ దే ఆర్ గివింగ్ ప్రాపర్ జడ్జిమెంట్ ఉంది. వాళ్ళు రైట్ అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు చెప్పుకోవాలి, పిచ్చోడా నీ సినిమా మేము చూస్తున్నాను కదా నువ్వు ఎందుకు అనే ఫీలింగ్ వస్తుంది కదా. మీకు అర్థమైందా? సో దెర్ ఈజ్ నో యూజ్.